ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలం నిర్వహించనున్నారు కాబట్టి బీసీసీఐ రాబోయే ఐపీఎల్ 2025 కోసం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. ఈ మెగా వేలం కోసం బీసీసీఐతో ఐపీఎల్ ఫ్రాంచైజీలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. కొత్త రూల్స్ కూడా రాబోతున్నాయని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నలుగురు ప్లేయర్లు మాత్రమే ఉంచుకోవాలనే నిబంధన విషయంలో అన్ని ఫ్రాంచైజీలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. అయితే ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఓడించి కోల్కతా నైట్ రైడర్స్ టైటిల్ గెలుచుకుంది. యంగ్ స్టార్ రింకు సింగ్ కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే వచ్చే సీజన్లో రింకు సింగ్ కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడతారా లేదా అనేది ఇప్పుడు అతి పెద్ద ప్రశ్న. అతనిని కోల్కతా జట్టు అట్టిపెట్టుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే రింకు సింగ్ ను ప్రశ్నించగా అతను ఇచ్చిన సమాధానం వైరల్ గా మారింది. తనకు ఇష్టమైన ఇతర జట్లను కూడా రింకు పేర్కొన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ తనను విడుదల చేస్తే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో చేరాలనుకుంటున్నట్లు రింకు సింగ్ చెప్పారు. రింకు 2018లో కేకేఆర్ నుంచి ఐపీఎల్లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటాన్స్ పై వరుసగా 5 సిక్సర్లు బాదడంతో స్టార్ గా మారిపోయారు.